సండే మీతో కలిసి మేము ఉండటం చాలా సంతోషం. సో మీ అందరికీ ప్రభు నాకు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, సమయంలో మనము దేవుని మాటలు కొన్ని విందాము. ఆరాధనకు సంబంధించి వర్షిప్ థాట్స్ కొన్ని ఆలోచన చేద్దాం. నేను యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. జాన్స్ గాస్పెల్ 3:16. జాన్స్ గాస్పెల్ 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. For God so loved the world that he gave his only begotten son, that whosoever believe in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దేవుని ప్రేమ చాలా విలువైనది, అన్లిమిటెడ్. దాని దేవుని ప్రేమకి ఏ విధమైన కొలత లేదు. ద గాడ్స్ లవ్ ఈజ్ అన్లిమిటెడ్. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. గాడ్స్ సో లవ్ ద వరల్డ్ అని చదువుకున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమించాడు. గాడ్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవ్రీ పర్సన్. నిన్ను ప్రేమించాడు, నన్ను కూడా ప్రేమించాడు. మరి ఆయన ప్రేమ ఎటువంటిదంటే రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్ కానీ, కంట్రీ, పాస్ట్ మిస్టేక్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్. ఈ లవ్ ఈజ్ నాట్ స్మాల్, ఇట్ ఈస్ డీప్, వైడ్ అండ్ సాక్రిఫైస్. అనగా దేవుడు ప్రేమ చాలా మరి విశాలమైనది. ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఆయన ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. He gave his only begotten son, so that God provide his love by giving his most precious gift of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని బహుమతిగా పంపించాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మరి ఈ లోకానికి దేవుడు పంపించాడంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే జీసస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? జీసస్ డైయింగ్ ఆన్ ద క్రాస్. ఆయన శిలువలో చనిపోయాడు. జీసస్ రైజింగ్ అగైన్. ఆయన 3వ దినాన్ని తిరిగి కూడా లేచాడు. సో కాబట్టి ఇది ఒక గొప్ప స్వార్థ. ఇట్ ఈస్ గ్రేట్ సల్వేషన్, ద గ్రేట్ గాస్పెల్.